సిక్స్త్ క్లాస్ మ్యాథ్స్లో 3.4 ఎక్సర్సైజ్ ఫస్ట్ బిట్లో ఫోర్త్ క్వశ్చన్ అండి. క్రింది సంఖ్యల యొక్క గాసాక ప్రధాన కారణాంక విభజన పద్ధతి మరియు భాగార పద్ధతి ద్వారా కనుగొనముందండి. చూడండి ఫోర్త్ క్వశ్చన్ 32, 64, 96, 128. వీటి యొక్క గాసాక కనుక్కోవాలంటే మనం ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయాలండి. ఓకే, వీటన్నిటిని కూడా ప్రధాన కారణాంక లబ్ధంగా రాస్తే మనం ఇక్కడ ప్రధాన కారణాంక విభజన పద్ధతితోని చేస్తున్నాం. భాగార పద్ధతి చేస్తలేము, ప్రధాన కారణాంక విభజన పద్ధతితో చేస్తున్నాం. 32 ఇలా రాయొచ్చండి. 2 to the 4, 4 to the 8, 8 to the 16, 16 to the 32. అలానే 64 చూడండి. 2 to the 4, 4 to the 8, 8 to the 16, 16 to the 32, 32 to the 64 అండి. ఓకే, 96 ఇలా రాయొచ్చండి. 2 to the 4, 4 to the 8, 8 to the 16, 16 to the 32, 32 3 is 96 అండి. సో 128 ను 2 to the 4, 4 to the 8, 8 to the 16, 16 to the 32, 32 to the 64, 64 to the 128 అండి. వీటన్నిటిలో ఏదైనా ఉమ్మడి కారణాంకం చూడండి. ఇందులో 2 2 2 2 ఉందండి. సో 1 2 రాసుకోండి. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఇక్కడ ఇంటూ మల్టిప్లై చేయాలండి. వీటన్నింటిని మల్టిప్లై చేయగలరు కాబట్టి ఇక్కడ ఇంటూ రాస్తున్నాను. చూడండి ఇక్కడ 2 ఉంది, 2 ఉంది, 2 ఉంది. సో సెకండ్ లో కూడా ఇక్కడ 2 ఉందండి. సో ఎన్ని 2s ఉన్నాయండి? కామన్ గా 5 2s ఉన్నాయండి. చూడండి ఇది థర్డ్ 2, 1 2 3 థర్డ్. చూడండి ఇది ఫోర్త్ 1, చూడండి ఇది ఫోర్త్ 1, ఫిఫ్త్ 1 చూడండి. ఓకే, సో 5 2s ఉన్నాయండి. కామన్ గా 5 2s ఉన్నాయి కాబట్టి మనం 5 2s ను మల్టిపుల్ చేయాలండి. 2 2s 4, 4 2s 8, 8 2s 16, 16 2s ఎంత అండి? 16 2s 32, 16 2s 32. ఓకే, అర్థమవుతుందండి. 2 2s 4, 4 2s 8, 8 2s 16, 16 2s 32. ఈ 32 అనేది ఏంటండి? జీసీడీ అంటే గరిష్ట సామాన్య కారణాంకం. దీన్ని జీసీఎఫ్ కూడా అంటామండి. గ్రేటెస్ట్ కామన్ డివైజర్ అంటాం, లేదా గ్రేటెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కూడా అంటామండి. ఈ 32 అనేది ఈ ఇచ్చిన సంఖ్యలను మొత్తం కూడా భాగిస్తుంది. సో అందుకోసం దీన్ని జీసీడీ అంటామండి, జీసీఎఫ్ అంటాం, లేదా గరిష్ట సామాన్య కారణాంకం అని కూడా అంటామని. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.